వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 19వ తారీఖు లగాయతు జనవరి 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఒక చాలా గొప్ప రిలీఫ్ ఏంటి అంటే గత వారంతో పోల్చుకుంటే కుజుని యొక్క మార్పు ఈ రాశి వారికి చాలా అత్యంత ఆవశ్యకతమైనటువంటి మార్పుగా చెప్పచ్చు. ఎంత ఆవశ్యకత అంటే ఇటు గురుని యొక్క శుభ ఫలితాలు రావట్లా, ఏలినాటి శని వెళ్ళిపోయే స్టేజ్లో కూడా మంచి ఫలితాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, జన్మరవి పీడిస్తూ ఉన్నారు, అలాగే రాహు అనుకూలంగా లేరు. ఇన్ని ప్రతికూలతల మధ్యలో వ్యయంలో బుధుడు ఉన్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్యలో అటు కుజుడు అనుకూలించడం, ఆయన వక్రించి స్తంభించి ఫలితాలను ఇవ్వడం షష్ఠ స్థానంలో అనేటువంటిది చాలా అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితంగా మనం చెప్పచ్చు. అంటే మకర రాశి వారికి అటు కుజుడు కానీ శుక్రుడు కానీ చంద్రుడు కానీ యోగిస్తూ ఉన్నారు. ఒక్క కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల జీవితం ఎంత మారుతుంది అన్నది ఈ వారం నుండి మీరు చూస్తారు. అటు ఆర్థిక సమస్యల నుండి, ఆరోగ్యపరమైన సమస్యల నుండి, శత్రువులకి సంబంధించినటువంటి విషయాల దగ్గర నుండి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలను సైతం ఈ గ్రహస్థితి తగ్గిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో మానసికమైనటువంటి సంతృప్తి ఉంటుంది, అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది, ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎదుగుదల ఉంటుంది. ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగుతాయి. రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఎవరైనా రక్షణ శాఖలో పనిచేస్తూ ఉన్నా, న్యాయ శాఖల్లో పనిచేస్తూ ఉన్నా, మీ మీద లేనిపోని ఎలిగేషన్స్ పడి సస్పెండ్ అయ్యి లేకపోతే ఉద్యోగానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులను సైతం మీరు అధిగమించగలుగుతారు. ఎస్, వీళ్ళ తప్పేమీ లేదు, వీరిని మరలా విధుల్లోకి తీసుకోవచ్చును అనేటువంటి ఒక మంచి వార్తలను సైతం వినడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా న్యాయపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండేటువంటి మకర రాశి వారికి సైతం ఇది కొంత ఊరటను కలిగించేటువంటి అంశము. అన్ని రకాలుగా కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది. అలాగే ఏదైనా ఒక పని చాలా స్పీడప్ అవ్వడానికి, ఇప్పుడు చూడండి, ఒక కెమికల్ రియాక్షన్లో కెటలిస్ట్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మీకు మారిన కుజుడు అంత ఇంపార్టెంట్. ఏదైనా ఒక పని జరుగుతూ ఉంటే అది స్పీడప్ చేస్తూ ఉంటారు కుజుడు. కాబట్టి ఈ కుజుని యొక్క మార్పు వల్ల కూడా మీ జీవన గమనంలో చాలా స్పీడ్ వస్తుంది. అంతేకాక భూపరమైనటువంటి లావాదేవీలు, ఒక భూమి అమ్ముదాం కొందామన్నా, లేదా ఇల్లు అమ్ముదాం కొందామన్నా ముందుకు సాగినటువంటి విషయాల్లో ఇప్పుడు అవన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. కాబట్టి ఈ మార్పు చాలా ప్రస్ఫుటంగా శుభ ఫలితాలను ఇస్తుంది. అన్ని రకాలుగా కూడా మకర రాశి వారికి కుజుడు చాలా గొప్ప యోగ్యమైనటువంటి గ్రహంగా తన యొక్క పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని చూపిస్తూ కుజుడు అంటే ఏంటి అనేటువంటి విషయాలను సైతం మీకు చెప్పేటువంటి విధానం ఇప్పుడు కనబడుతూ ఉన్నది. కాబట్టి మీరు ఆ మార్పు గమనిస్తారు. అప్పుడు తెలుస్తుంది, ఓహో, ఒక గ్రహం మారితే ఇంత బాగుంటుందా, ఒక గ్రహం ఇబ్బంది పెడితే ఇంత భయంకరంగా ఉంటుంది, ఒక గ్రహం శుభ ఫలితాన్ని ఇస్తే ఇంత బాగుంటుందనే వ్యత్యాసం ఖచ్చితంగా మీరు గమనిస్తారు. రానున్న ఈ వారం, వచ్చే వారాల్లో మీరే గమనించండి. మీ జీవన విధానంలో కానీ, ఆర్థిక స్థితిగతుల్లో కానీ, సామాజిక పరిస్థితుల్లో సైతం చాలా ప్రస్ఫుటమైనటువంటి తనవంతు ముద్రని కుజుడు మీకు చూపెడతారు. కాబట్టి మకర రాశి వారికి ఇది చాలా బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి పరమేశ్వరుడి యొక్క ఆరాధన, ప్రతిరోజు ఈశ్వర ఆరాధన చేయండి. వీలైనంత వరకు శివాలయాన్ని దర్శించండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.